ప్రతి మనిషి పుడతాడు కానీ పుట్టడం గొప్ప కాదు. మంచిగా బతకటం గొప్పతనం. మంచిని పంచి బతకటం గొప్పతనం. నీకు నీవే గొప్ప అనుకోకు. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే. ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చవలసిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపదల సమయంలో ఆదుకుంటుంది. ప్రతీకారం కోసం నువ్వేమీ చేయకు. కాలమే సమాధానం చెప్తుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. కంగారు పడకూడదు. అహంకారం ఇదొక భయంకరమైన మానసిక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు సుఖపడరు, ఇతరులను సుఖపడనివ్వరు. వీళ్ళొక సైకోలు. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానుల ద్వారా పాకి, మూర్ఖుల ద్వారా అంగీకరింపబడతాయి. ఈ మూడింటిలోనూ మనం ఉండకూడదు. ఇది నిజమేనా మిత్రమా? పాము కూరల్లో విషం కన్నా మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరమైంది. ఇది చాలా డేంజర్. మనిషికి ఎప్పుడూ దూరంగానే ఉండాలి. మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన. ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయిందని అర్థం. మీరేమంటారు మిత్రమా? ఉపవాసాలు ఉంటేనే దేవుడు సంపద ఇస్తాడు అంటే ఒక్క పూట కూడా తిండి లేని వాళ్ళు కూడా ఎప్పుడో ధనవంతులు అయిపోయేవాళ్ళు కదా. ఈ లాజిక్ ఎందుకు తెలియలేదంట చెప్పండి మిత్రమా? చాలామంది చిన్న చిన్న కారణాలతో విడిపోవటం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవరు ఉండరు.